జిల్లా స్థాయి యోజనోత్సవాల్లో భాగంగా వివేకానంద స్వామి వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మొట్టమొదట జిల్లా స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల్ని 7 అంశాల మీద ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మా చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు, మేము యువజన సర్వీసుల శాఖ CEO, నా పేరు నాగేశ్వరరావు అండి. ఈరోజు పిల్లల్ని, యువకుల్ని ఉత్సాహం చేయాలనేటువంటి అనే ఈవెంట్ తోటి చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని స్టేట్కి పోతారు. స్టేట్ నుంచి ఢిల్లీలో జరిగే ప్రధానమంత్రి సమక్షంలో జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు అందులో భాగంగా 7 అంశాలని చేపట్టడం జరిగింది. ఫోక్ డ్యాన్సు, జానపద నృత్యం, జానపద గీతం, మరియు పోయిటరీ, గేయ రచన, మరియు పెయింటింగు, సైన్స్ ఈవెంట్స్, మరియు డిక్లమేషన్ ప్రసంగాలు. వీటి మీద జిల్లాలోని యూనివర్సిటీ మరియు పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలోంచి పెద్ద నిష్ణాతులైనటువంటి జడ్జిల్ని జ్యూరీగా ఏర్పాటు చేసి ఒక్కొక్క అంశానికి జ్యూరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు వైస్ ఛాన్సలర్ ఏ శ్రీనివాసరావు గారు ఇచ్చేయడం, మరియు ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గిరి గారు, మరి అలాగే జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు. మేరా భారత్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ అయినటువంటి మహేదర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ కార్యక్రమాలని కూడా మేము ఇక్కడ నిర్వహించింది రాష్ట్ర స్థాయికి పంపిస్తాం. రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ మేము ఢిల్లీలో జనవరి 2026 12వ తారీఖున ఈ యొక్క ఎగ్జిబిషన్ ఇది జరుగుతుంది. ఈవెంట్ అక్కడ ప్రధానమంత్రి వర్యుల చేత ఆ గెలుపొందిన వారికి ఇంటరాక్షన్ ఉంటుంది. ఇది ఈ కార్యక్రమం లక్ష్యం. ఈరోజు జిల్లాలో చాలా బాగా జయప్రదం జరిగింది. డీకే కాలేజ్ సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించారు. ఈ కార్యక్రమంలో మా సిబ్బంది, సెట్నల్ సిబ్బంది, మేనేజర్ గారు శ్రీనివాస్ గారు, మరియు సూపరింటెండెంట్ అయినటువంటి తహసీల్దార్ గయాజ్ అహ్మద్ గారు, మరియు మా సిబ్బంది అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాలను జిల్లా స్థాయిలో యోజనోత్సవాన్ని విజయవంతం చేశాము. అందుకు అందరూ కూడా అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.